అది నేనేమంటున్నా ఇప్పుడు రాముని పేరు మీద అంటే మీ పార్టీకి ఒక విధానం ఉంది. మీ పార్టీలో అభివృద్ధి, ప్రజా సంక్షేమము, మీ ప్రభుత్వ 10 సంవత్సరాల విజయాలను చెప్పుకొని ఒట్లాడమంటున్నాం. లేదు మేము రాముని పేరు మీద అడుకుంటాం, మీ కర్మ. రాముడు అందరి వాడు. రామునికి సంబంధించి కూడా రాజకీయాలకు లాగుతున్నటువంటి మూర్ఖులను గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాముని సెంటిమెంట్ తోటి ఓట్లు అడుగుతున్నారంటే మీరు అసమర్థుల కిందనే లెక్క కదా. రాముడు ఎందుకు రాజకీయాల్లోకి? రాముని అందరూ పూజిస్తారు, రాముని మేము కూడా పూజిస్తాం. మీరెందుకు ఓట్లు రాముని పేరు మీద అడుగుతారో అని అడుగుతా ఉన్నాం. సొంత మార్కెటింగ్ చేసుకోలేరా? మీ పేరు మీద ఓట్లు అడగలేరా? 5 సంవత్సరాలు ఎంపీ చేసింది ఏం చెప్పలేరా? మీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేసింది చెప్పలేరా? రాముడి గురించి మేము ఓట్లు అడుగు ఏంది అది? ఎందుకు నీ జాగిరా? అరే మాకేం భయం, మేము కూడా రాముడిని చాలా గౌరవిస్తాం. రాముడు అంటే మాకు మేము చెప్తున్నాం కదా. నిజంగా మీకు ఒకవేళ అటువంటి పరిస్థితి రాముని గురించి దేవుని గురించి ఆలోచిస్తే స్థానిక పార్లమెంటు సభ్యులు ప్రసాద్ స్కీమ్ కింద ఇక్కడ 4 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ₹1 ఎందుకు తెలియదో జవాబు చెప్పినాక ఆ మాట మాట్లాడాలి. బోగస్ వాగ్దానాలు అంటే 2014లో ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, చేసినాడా? 3016లోని నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, చేసినాడా? వాడు పచ్చ కామెర్లోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు వాడు ఏ విధంగా ప్రజలని మోసం చేసినాడో ఈరోజు అదే వీళ్ళు చేస్తారు అనుకుంటున్నారు. మేము ఆ రోజు వాగ్దానం చేసినట్టు దేశమంతా రైతు రుణమాఫీ చేసినాం. ఉచిత విద్యుత్ ఇస్తాన్నాం. మొట్టమొదటి సంతకాన్ని 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్తునిచ్చిండు. కనీస మద్దతు ధర ప్రకటించి కూడా కాంగ్రెస్ ఏ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 500 ఉండే, దాన్ని ఏకంగా 1200 చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. శుష్క వాగ్దానాలు చేసే పార్టీ కాదు. దేవుని మీద ఓట్లాడుగుడు కాదండి. గుడిలో ఉండాల్సిన దేవుడిని ఈరోజు బజార్కి ఇచ్చినారు మీరు మీ ఓట్ల కోసం. మీరు చేసిన అభివృద్ధి మీద ఓట్లాడగండి, మీరు చేసిన పనుల మీద ఓట్లాడగండి, మీరు ఇచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ మీద ఓట్లాడగండి. అది చేతగాక దేవుడిని అంటున్నావు. దేవుని ఎవరు మొక్కరండి? ప్రొద్దున లేస్తే సూర్య నమస్కారం నుండి స్టార్ట్ అవుతుంది బ్రతుకు. కాబట్టి దయచేసి మీ వాకర్స్ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవినీతి ముందు ఇస్తానడు. మా అన్న చెప్పిండు, ఎన్నికల బాండ్లు, ఎలక్టోరల్ బాండ్స్